సార్ ట్రంప్కు నిరసన సెగ అనేది గట్టిగానే తాకింది అనుకోవచ్చు. లైక్ అతను పరిపాలించే పాలన కరెక్ట్గా లేదని నో కింగ్స్ అని చెప్పేసి ప్రజలు అక్కడ చేపడుతున్నారంట సార్. అసలు దేనికి సార్ ఇది? నో కింగ్స్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే, అమెరికా అనేది ప్రజాస్వామ్య దేశము అని చెప్పుకుంటోంది, ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటోంది. అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారతదేశానికి ఒక ఖ్యాతి ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకోబడుతున్నటువంటి ఈ రెండు దేశాల్లోనూ పరిస్థితి ప్రజాస్వామికంగా లేదు అనేది అందరికీ తెలిసిన విషయం. అలా అమెరికా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఈ యుద్ధం పేరుతో చేస్తున్నటువంటి ఈ వ్యవహారాల మీద నిరసన తెలియజేస్తూ, అంటే అమెరికాని సూపర్ పవర్గా ప్రూవ్ చేయటం అనేది ఒక బాధ్యతగా తీసుకున్నాను నేను అని చెబుతూ ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి సహజ వనరులు అన్నిటి మీద అమెరికా గుత్తాధిపత్యాన్ని సాధించటం ద్వారా, ఒక మొనోపలి క్రియేట్ చేసుకోవటం ద్వారా సంపద జనరేట్ చేసుకోవాలనేది ఒక ప్రోగ్రాం ఉంది ఆయనకి. ఆ ప్రోగ్రాంలో భాగంగా చాలా దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లోకి జొరబడిపోయి మరీ ఇబ్బందులకి గురి చేస్తున్నటువంటి సందర్భం మనం ఈ మధ్యకాలంలో వెనిజులాలో చూసాం. అంతకుముందు గతంలో ఎప్పుడో చాలా కాలం క్రితం పనామా అనేటువంటి దేశం మీద కూడా ఇలాగే దాడి చేసి అక్కడి నుంచి ఆ దేశ పాలకుడిని తీసుకెళ్ళిపోయి శిక్షలు వేసిన చరిత్ర ఉంది అమెరికా. అండ్ అక్కడ ప్రజలందరూ ట్రంప్ విధానాలు తప్పు కరెక్ట్గా లేవు. అదే కదా గొడవ. ట్రంప్ అమెరికన్ ఇమేజ్ని నిలబెడతానని చెప్పాడు ఆయన. అవును అవును. సరే, ఇమేజ్ని నిలబెట్టడం మాత్రమే కాదు, దాని వెనకాల హిడెన్ ఎజెండా ప్రపంచ సహజ వనరుల మీద గుత్తాధిపత్యం చలాయించటం, తమ కంట్రోల్లోకి తీసుకోవటం అనేది కూడా కార్పొరేట్ల ప్రయోజనాల మేరకు నడుస్తున్నటువంటి వ్యవహారమే. కానీ ప్రజలకి ఇబ్బందికరంగా మారుతోంది ఇది. ఆ మారుతున్నటువంటి క్రమంలో వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చారు బహిరంగంగా. వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఇది కేవలం అమెరికాలోనే కాదు. నిన్న జరిగిన నిరసన కార్యక్రమం అమెరికాలోనే కాదండి, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగింది. భారతదేశంలోనూ హైదరాబాద్లో కూడా జరిగింది. కాబట్టి ప్రతి ప్రాంతంలోనూ అమెరికా వ్యతిరేక నినాదాలు, అమెరికా యుద్ధోన్మాద చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయటం, అమెరికా తన ఆధిపత్యవాదంతో చేస్తున్నటువంటి యుద్ధాల వలన ప్రపంచ ప్రజలకి కలుగుతున్నటువంటి నష్టాలు, దాని మీద ఎక్కువ డిస్కషన్ నడుస్తోంది. ఇది అమెరికన్ ఇమేజ్కి మాత్రమే కాదు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి బలోపేతం చేస్తుందా లేదా అనే గొడవ పక్కన పెట్టేస్తే ప్రజల జీవితాల్లో గందరగోళంగానే ఉంది. ఈయన రకరకాల అభిప్రాయాలు చెప్పాడు ఎన్నికలకు ముందు. ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ట్రంప్ గారు ఈ నేటివ్ అమెరికన్ ని ప్రొటెక్ట్ చేస్తాను, నేను వాళ్ళకి ఉపాధి అవకాశాలు ప్రొటెక్ట్ చేస్తానని చెప్పాడు. చెప్పి చాలా అక్కడ ఉన్నటువంటి వలసలను నివారిస్తాను అని చెప్పి చాలామందిని విమానాలు ఎక్కించి పంపించాడు అనేక దేశాల వాళ్ళని, భారతదేశంతో సహా. అలాగే చాలా దేశాలకు ఇచ్చినటువంటి అవుట్ సోర్సింగ్లు ఇవన్నీ కట్ చేయడం ద్వారా నేటివ్ అమెరికన్కి ఉపాధి హామీ ఇస్తానన్నాడు ఆయన. ఆ ప్రయత్నం జరిగింది కానీ ఇమీడియట్గా అమెరికన్ కార్పొరేట్లు, అంటే డీప్ స్టేట్ అంటాం మనం, ఆ డీప్ స్టేట్ నుంచి నిరసన తెలియజేశారు వాళ్ళు. మేము చీప్ లేబర్ కోసం మా కష్టాలు ఏమో మేము పడుతుంటే మధ్యలో ఇలాంటి పనులు చేయకు అని. ఆ తర్వాత ఆ పనుల నుంచి వెనక్కి తగ్గిన తర్వాత అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా పాత సమస్యలు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి ఇప్పటికీ. అవును, ఈయన ఎన్నికల హామీ ప్రాపర్గా నెరవేరలేదు అనేటువంటి అసహనం ఉంది జనాల్లో. అంటే కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఆ దేశపు సామాన్యుల జీవితాలని పణంగా పెడుతున్నాడు ట్రంప్ అనేటువంటి ఒక అసహనం ప్రజల్లో ప్రబలటం వలన వాళ్ళందరూ వీధుల్లోకి వచ్చారు. అదే ప్రతి చోట కనిపిస్తోంది, ప్రతి ప్రాంతంలోనూ ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఒక నిరసన ఇది. ఈ నిరసన పరిస్థితులు ఇండియా లాంటి చోట్ల ఎలా ప్రతిఫలిస్తున్నాయంటే, అమెరికా చేస్తున్నటువంటి దుర్మార్గాలకి వ్యతిరేకంగా గొంతు సవరించుకోవటం కూడా చేయట్లేదు పాలకులు. నరేంద్ర మోడీ గారు ఆయన చాలా స్పష్టంగా ఖొమైనీని హత్య చేసినప్పుడు కూడా ఆయన గొంతు పెగలలేదు, ఆయన ప్రకటన చేయాల, ప్రభుత్వం సైలెంట్గా ఉంది. అంటే అమెరికా అనుకూల 32,000 మంది పైచిలకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తాము నివసిస్తున్నటువంటి దేశాలలో రోడ్ల మీదకి వచ్చి యాంటీ అమెరికన్ స్లోగన్స్తో హోరెత్తించారు. కాబట్టి ఇది నేపథ్యం.
చాలా ప్రాంతాలలో యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చండి అంటున్నారు. యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చడం అంటే అమెరికాకి వంత పాడుతున్నటువంటి పాలకులు ఉన్నటువంటి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఉన్న పరిపాలనల్లో ఈ కష్టాల గురించి ఎట్లాగూ వాళ్ళు మాట్లాడరు కాబట్టి వీళ్ళని తొలగించి మన జీవితాలని మెరుగు చేసేటువంటి నాయకత్వాన్ని మనమే తెచ్చుకుందాం అని ఆ యుద్ధాన్ని ఇక్కడ అంతర్యుద్ధంగా మార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు జనాలు. అది నరేంద్ర మోడీకి అర్థం కావట్లేదు. ఓకే. అందులో భాగమే నిన్న భారతదేశంలో ప్రతి నగరంలోనూ నిరసన జ్వాలలు రోడ్ల మీదకి వచ్చారు జనాలు వేల సంఖ్యలో బయటకు వచ్చి ఇక్కడ కూడా ప్రదర్శనలు జరిగాయి. సో ఇలా అమెరికా అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పోలీసుగా దాన్ని నిలబెట్టాలనుకున్నాడు ఆయన. ఓకే. కానీ ప్రపంచ విలన్గా మారింది ఇప్పుడు. ప్రపంచ విలన్గా మారినటువంటి ఈ పరిస్థితుల నుంచి అమెరికా తన ఇమేజ్ని ఎలా రీబిల్డ్ చేసుకుంటుంది అనేది చూడాలి. ఒక గొడవ. రెండోది, ఆయన ఎన్నికల హామీల్లో భాగంగానే చేస్తున్నాను ఇదంతా అని మాట్లాడుతున్నాడు, కానీ జనాలు అలా అనుకోవడం లేదు. ఓకే. నువ్వు నీ ఎన్నికల హామీల్లో అది నెరవేరలేదు, ఇది కూడా నెరవేరుతుందని మేము అనుకోవడం లేదు అని చెప్తున్నారు. నీ ప్రయోజనాలు వేరు. అక్కడ ఉన్నటువంటి వనరుల మీద నీ గుత్తాధిపత్యం దేనికి? ఎవరికి మెయిల్ చేయడానికి? కార్పొరేట్లకు మెయిల్ చేయడానికి చేస్తున్నావు. అది మాకేం ప్రయోజనం అంటున్నారు జనాలు. కాబట్టి జనాలలో సంపద పెంచటము, వాళ్ళని ఆదుకోవడము, వాళ్ళని నిలబెట్టడము, ఆ ఏరియాల్లో ఆయన ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే ఆయన చేతుల్లో లేని వ్యవహారాలు అవన్నీ. ఆయన చేతుల్లో లేని వ్యవహారాలు ఉన్నాయని భ్రమ కల్పిస్తూ జనాలకి ఏదో చేస్తానని చెప్పాడు, అది అవలేదు. అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు కనుచూపు మేరలో. పైగా ఇదొక గొడవ. ఈ యుద్ధ వాతావరణము, ఖర్చు, ఇదంతా జనం మీదే పడుతుంది రేపు అనేటువంటి కోపం. ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి, చాలా ప్రాంతాల్లో దరిద్రం ఉంది, ఏంటో ఎలా జీవించాలో తెలియనటువంటి పరిస్థితుల్లోకి అమెరికాని తీసుకెళ్తున్నారు అనే కోపం ఉంది జనాల్లో. అదంతా కలిసి నిన్న మనకి అక్కడ రోడ్డు మీదకి వచ్చి కనిపించారు. ఇది కండిషన్. అందుకని నో కింగ్స్ అన్నా వాళ్ళు ఇంకోటి అన్నా అంటే నువ్వేదో రాచరికం అనుకోకు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది. ప్రజల ప్రమేయంతో, ప్రజల ఓట్లతో బతుకుతున్నటువంటి ప్రభుత్వం అనేది. కాబట్టి ప్రజలకి జవాబుదారీతనంతో వ్యవహరించు, కింగ్లా వ్యవహరించుకో. నువ్వే ఏకఛత్రాధిపత్యం, ఏక నిర్ణయాలు ఇలా వద్దు. నీకు అధికారం ఇచ్చింది మేము, కాబట్టి మాకు తెలియకుండా నువ్వేం చేయడానికి అవకాశం లేదని చెప్పడం కోసం నో కింగ్స్ అని నినాదం ఇచ్చారు. ఎవరు రాజులు కాదు ఇక్కడ, అందరూ ప్రజలే నీతో సహా. అది గుర్తుంచుకుని బిహేవ్ చేయి, నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకు రాజులాగా అని చెప్పారు, అంతే.